హలో గైస్, అయితే మరి హరిహర వీరమల్లు సినిమా కోసం మాట్లాడాలి అంటే నిజంగా ఫ్యాన్స్ అయితే చాలా డిసప్పాయింటెడ్లో ఉన్నారు. ప్రొడ్యూసర్ ఏంటంటే కొంచెం పాతకాలం మనిషి, ఇప్పుడు తగ్గ మార్కెటింగ్, ఇప్పుడు తగ్గ రీచ్ ఇవేం చేయలేకపోతున్నాడు అనమాట. ఎస్పెషల్లీ ప్రమోషన్స్ విషయంలో చాలా వెనకబడి ఉంది ఫిలిం. ఎందుకంటే ఒక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్తో కొలాబరేట్ అవ్వట్లేదు, ట్విట్టర్లో కానీ లేకపోతే బయటకు వచ్చి ఇట్లాగా ప్రెస్ మీట్లు పెట్టి వదిలేస్తున్నాడు తప్ప పబ్లిక్లోకి అయితే సినిమాని తీసుకురాలేకపోతున్నాడు. సో మేజర్ డ్రాబ్యాక్ అయితే పడుతుంది. ఇప్పుడు ఓజీ ఫిలిం చూడండి, ఓజీ ఫిలిం అప్పుడెప్పుడో మనకు టేజర్ సంవత్సరం పైన వచ్చిపోయింది. ఆ టేజర్ వచ్చి ఈ రోజు దాకా మనం ఆ బీజిఎం వాడుతున్నాము, ఆ టేజర్, ఆ మేమ్స్ వాడుతున్నాము. సో అంటే మరి అక్కడే అర్థం చేసుకోండి ఏ రకంగా వాళ్ళు ప్రమోట్ చేశారు, ఏ రకంగా ఏఎం రత్నం ఈయన ప్రమోట్ చేస్తున్నాడు. నిజంగా కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారు. ఆఫ్టర్ లాంగ్ టైం రీమేక్ సినిమాలు వేరు గైస్, బట్ ఇప్పుడు ఏంటంటే కళ్యాణ్ గారు ఒక రిస్క్ చేసి స్ట్రైట్ ఫిల్మ్తో రావడం జరిగింది. మరి స్ట్రైట్ ఫిల్మ్ వచ్చినప్పుడు కరెక్ట్గా ప్రమోషన్స్ చేయాలి. మళ్ళీ అది 5 లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. సో మరి నాకైతే అంతగా నచ్చట్లేదు గైస్. ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్ గారి మార్కెటింగ్ అనేది ఆల్మోస్ట్ ఇండియా వైడ్ స్ప్రెడ్ అయిందనమాట. మనం చూసాం. సో కొన్ని రాజకీయ సభల్లో కూడా ఆయన పేరు తీసుకురావడం, నరేంద్ర మోదీ గారు కూడా ఆయన గురించి మాట్లాడడం. సో ఇన్ని రకాలుగా జరుగుతున్నప్పుడు సినిమాను కూడా అంతవరకు స్ప్రెడ్ చేయాలి. ఏం రత్నం ఏంటంటే అక్కడే ఫెయిల్ అవుతున్నాడు అనమాట. సో నాకైతే కొంచెం డిసప్పాయింటెడ్గానే ఉంది యాజ్ యూజువల్. బట్ ట్రైలర్ అప్డేట్ అయితే నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే మొత్తం ఎక్కడ ఆధారపడి ఉందంటే సినిమా రిలీజ్ డేట్ మీద ఆధారపడి ఉందన్నమాట. ఇప్పుడు ఏంటి చాలామంది ఏమంటున్నారు, జూలై 20వ తేదీకి వెళ్ళిపోయింది, ఆగస్టులోకి వెళ్ళిపోయింది, ఈ నెల జూన్ ఎండింగ్కి వెళ్ళిపోయింది అని చెప్పి. నాకు కూడా ఒక క్లారిటీ రావట్లేదు గైస్. అంటే ఇప్పుడు కొన్ని మెయిన్ పేజెస్ ఉంటాయి, కొన్ని ట్రస్టెడ్ పేజెస్ ఉంటాయి అనమాట, ఇన్ఫో కరెక్ట్గా ఇస్తారు. వాళ్ళు కూడా ఒక క్లారిటీ డేట్ అయితే చెప్పట్లేదు అనమాట. ఇదంతా మెయిన్ థింగ్ ప్రొడ్యూసర్ మీద డిపెండ్ ఉంది. ప్రొడ్యూసర్ కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఈ నెలలోనే రిలీజ్ చేయాలి. ఈ నెలలో పెద్ద సినిమాలు ఏమీ లేవు. కన్నప్ప అనే సినిమా ఉంది, అది కూడా లాస్ట్లో ఉంది. సో ఈ నెల ఈ 20 రోజులు ఖాళీగానే ఉంది. బట్ ఈ 20 రోజులు వేస్ట్ చేశాడు అంటే మళ్ళీ డేట్ దొరకడం కొంచెం ఇబ్బందిగా జరుగుతుంది అనమాట. సో కళ్యాణ్ గారికి రెస్పెక్ట్ ఇచ్చి, కళ్యాణ్ గారి స్ట్రైట్ ఫిల్మ్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే మంచిది అని నా ఒపీనియన్ అనమాట. సో చూద్దాం గైస్, ట్రైలర్ అప్డేట్ అయితే తొందరలోనే ఉంది. ట్రైలర్ ఎడిటింగ్ అయిపోయింది. సో నేను అది కూడా చెప్తున్నాను, ఎడిటింగ్ అయిపోయింది. సో గ్రాఫిక్స్ సెట్ చేయడం, ఆ కలర్ గ్రేడింగ్ అంతా అయిపోయింది అనమాట. స్టిల్ ఒక ప్రొడ్యూసర్ నుంచి ఒక కాల్ కోసం వెయిట్ చేస్తున్నారు అంతే. అది అయిపోయిందంటే మనం బయటకు వచ్చేస్తుంది అనమాట కంటెంట్. నేను కూడా వెయిట్ చేస్తున్నాను. బుక్ మై షోలో టికెట్స్ ఎప్పుడు పెడతారు, ఏంటి, ఆంధ్రాలో ఎప్పుడు, తెలంగాణలో ఎప్పుడు, ప్రతి విషయం అప్డేట్ చేస్తాను. సో స్టే ట్యూన్.